తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడ్డటువంటి బీసీలకు చట్టసభల్లో అట్లనే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు జరపాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. సామాజికంగా వెనుకబడ్డటువంటి బీసీలు అనేక సంవత్సరాలుగా మాకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. గత 6 నెలల క్రితము రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్కు, రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా బిల్లును పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. బీసీల మీద ప్రేమ లేని, బీసీల అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు, కుట్రలు చాలా ముమ్మరంగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి గవర్నర్ గారు, రాష్ట్రపతి, అట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురు కలిసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మూలంగా ఇప్పుడు జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆగిపోయినాయి. బీసీల మీద ప్రేమ ఒలకబోస్తున్నటువంటి బీజేపీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎందుకు కల్పించడం లేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకున్నాం. అట్లనే ఈ నెల 18వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర బంద్ను బీసీ సంఘాల జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో కేంద్ర ప్రభుత్వం వైఖరిని, రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి వైఖరిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నటువంటి బీజేపీ పైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం బీసీ సోదరులకు, సామాజిక సంఘాల నాయకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ స్పష్టతతోని మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీ బిల్లును అడ్డుకుంటున్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రపతి, గవర్నరు. ఈ మూడింటిపైన మనం పోరాటం చేయాలని చెప్పి మంచిర్యాల జిల్లా బీసీ సోదరులకు, బీసీ సంఘాల నాయకులకు అందరికీ సిపిఎం పార్టీ పిలుపును ఇవ్వడం అనేది జరుగుతుంది.